ఈ రోజున తెలుగుదేశం పార్టీ పెట్టి 43 సంవత్సరాలలో తెలుగుదేశంలో ఎక్కడా కూడా ఒక వివాదం లేదు, ఎక్కడా ఒక స్కామ్ లేదు, ఇప్పటి వరకు కూడా ఒక మచ్చ లేదు. మచ్చ లేకుండా ఈ రోజున ఒక విలువలు కూడిన రాజకీయాన్ని తీసుకెళ్లిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. తన యొక్క 75 ఏళ్ల జీవితంలో 45 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎక్కడ కూడా ఒక మచ్చ లేని చంద్రుడు మా చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడ కూడా కుళ్ళుతో కూడుకున్న రాజకీయం ఎక్కడా కూడా ఎక్కువ రోజులు ఉండదు, ప్రజల మనసును గెలుచుకోలేవని చెప్పి విలువలతో కూడిన రాజకీయం చేసి ఈ రోజు క్రెడిటబుల్ లీడర్ గా, ప్రపంచ స్థాయి లీడర్ గా ఎదిగాడు అంటే అది చంద్రబాబు నాయుడు గారికి ఒక్కళ్ళకే సాధ్యం. ఈ రోజున మేమందరం కూడా తల ఎత్తుకుని వెళ్తున్నాము. మేము తెలుగుదేశం కార్యకర్త అని చెప్పి కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నాము అంటే అది కేవలం మా వెనకున్నది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ఈ రోజున ఒక పైసలున్న తండ్రి తన కొడుక్కి కేవలం డబ్బులు మాత్రం ఇవ్వగలడు, ఒక చదువుకున్న తల్లి తన కూతురికి కేవలం చదువు మాత్రం ఇవ్వగలదు. కానీ ఈ రోజున తెలుగుదేశం కార్యకర్త తన తనంతరం తెలుగుదేశం జెండాని ఇస్తున్నాడంటే బాబు గారు ఇచ్చారు షూరిటీ, వాళ్ళ భవిష్యత్తు గ్యారంటీ. సో ఈ విధంగా మేము ఎప్పుడు కూడా ఆయన ఫోటోని ఇంట్లో పెట్టుకోవడమే కాదు, ఆయన ఎప్పుడు కూడా పూజించడం తప్పలేదు. రాజకీయ భవిష్యత్తు రావాలన్నా, ఒక నాయకుడిగా మనం ఎదగాలన్నా కేవలం చంద్రబాబు నాయుడు ఇన్స్పిరేషన్ గా తీసుకున్న రోజునే ప్రజలకి ఏమన్నా చేయగలం. ఒక్కటని కాదండి, ఈ రోజున ఐటీ రంగం ఏమిటి, అదేమిటంటే వ్యవసాయ రంగం ఏమిటి, ప్రతి రంగాలలో కూడా. ఎందుకంటే ఒక మనిషికి ఒక ఉద్యోగం వస్తే ఆ కుటుంబం బాగుపడుతుంది, ఆ ఊరు బాగుపడుతుంది. వాళ్ళు రైతులందరూ కూడా ఈ రోజున ఆత్మహత్యలు లేకుండా స్వచ్ఛందంగా తిరగలుగుతున్నారంటే ఈ రోజున ఆయన 30 ఏళ్ల కిందట ఆయన ఎంత పాటుపడ్డాడు, ఏ విధంగా కంపెనీలు తీసుకొచ్చాడు, ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏ విధంగా స్థాపించాడో తెలుస్తుంది. ఆయన నిండు నూరేళ్లే కాదు, అంతకంటే ఎక్కువ కాలం బతికితే, అంతేకాకుండా కొన్ని కోట్ల మంది కూడా అభివృద్ధిలోకి వచ్చే పరిస్థితి ఉంటుంది. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అంటే కేవలం అందరూ ఆంధ్రాలో ముఖ్యమంత్రి అయ్యాడు మాత్రం అనుకుంటున్నారు, కానీ తెలంగాణలో ఏ విధమైన విజయాలు సాధించాము, అంతేకాకుండా మహారాష్ట్రలో కూడా కొన్ని సంవత్సరాల కిందట మనం ఎన్ని కార్పొరేషన్లు కొట్టగలిగాము, అండమాన్లో ఏ విధంగా కొట్టగలిగాము, ఇవన్నీ కూడా మనం చూసుకుంటే అది చరిత్ర. ఇవన్నీ కూడా తెలుసుకున్న రోజున చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం తెలుస్తుంది. ఖచ్చితంగా మేమందరం కూడా ఆయన అడుగుజాడలు నడుద్దామని అనుకుంటున్నాము. ఆయన మార్గదర్శకం మాకు ఎంతో ముఖ్యం. ఖచ్చితంగా జై చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు నాయకత్వం, జోహార్ అన్న ఎన్టీఆర్. ఎస్, చూసాం కదా, ఇది తెలుగుదేశం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో అయితే చంద్రబాబు నాయుడు గారి బర్త్డే సెలబ్రేషన్ 75 కిలోల కేక్ అయితే కట్ చేశారు. ఇక్కడ కార్యకర్తలు అందరూ అయితే చాలా సంతోషంగా ఆయన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. ఫైనలీ హ్యాపీ బర్త్డే టు ద విజనరీ లీడర్.